లోక సాంప్రదాయం ఏంటంటే 2 నిమిషాల మౌనం పాటించండి అంటారు చనిపోయిన వారి కోసం. కానీ క్రైస్తవ సాంప్రదాయం ఏంటి తెలుసా? నువ్వు మౌనముగా ఉండకూడదు. సంగమా, క్రీస్తు చెప్పిన సువార్తమానము ప్రపంచానికి చాటి చెప్పు. భూదిగంతముల వరకు పరిగెత్తుకొని వెళ్ళు, సర్వ సృష్టికి వెళ్ళు, సువార్తను ప్రకటించు. క్రీస్తు మరణము పునరుద్ధానం గురించి చెప్పు. ఈరోజు నువ్వు పాటించాల్సిన సంస్కరణ ఏంటో తెలుసా? సంస్కరణ దినం అంటారు, జ్ఞాపకార్థ దినం అంటారు, లోకం భాషలో సంస్కరణ దినం అంటారు. చనిపోయిన వారి గురించి సంతాప దినం అంటారు. క్రైస్తవులకి ఉండవలసిన నిజమైన సంతాప దినం ఏంటో తెలుసా? మౌనంగా కూర్చొని గుడ్ ఫ్రైడే రోజున ముఖమును చిన్నపుచ్చుకొని, ఈ దేవుడా నా కోసమే మరణించావా అని నిట్టూర్పులు నెట్టం కాదు. బయటకు వెళ్ళు, కదులు, నీ ఇంటి నుంచి కదులు, నీ యొక్క సుఖం నుంచి కదులు, నీ యొక్క రిచ్నెస్ నుంచి కదులు, నీ సంపద నుంచి కదులు, నీ యొక్క సుఖభోగాల నుంచి కదులు, అదిగో నీ బద్ధకం నుంచి కదులు, నీకున్న పనిపాట్ల నుంచి కదులు, నీకున్న లోకాశల నుంచి కదులు, నీకున్న ప్రతి ఆశల కోరికలను చెప్పుకో. ఇదిగో లోకం దగ్గరికి పరిగెట్టు. ఆయన రాకడ సమీపంగా ఉంది. గమనిస్తున్నావా? ప్రపంచ దేశాల్లో జరుగుతున్న పరిస్థితులన్నిటి ఆయన రాకడకు సూచనలుగా ఉంటున్నాయి. బ్యాటర్ను పట్టుకోవడానికి రెడీగా ఉన్నావా? కాగడాన్ని పట్టుకోవడానికి రెడీగా ఉన్నావా? ఆర్ యూ బికమింగ్ ద టార్చ్ బేరర్? నెక్స్ట్ నేను పట్టుకుంటానయ్యా, అదిగో ఆ వరుసలో నేను నిలబడతాను, ఆ వరుసలో నేను నిలబడతాను, అడ్డంగా నేను నిలబడతాను. అదిగో మరణించిన వారికి, సజీవులుగా ఉన్న వారికి మధ్యలో అహరోను వారు ధూపం పట్టుకొని యెహోవాకు పశ్చాత్తాప బలిచ్చి ఏం చేస్తారు? సమాధాన బలిచ్చి దేవుని కోపాన్ని చల్లార్చారంట. ఇదిగో మహా ఉగ్రత దినం రాబోతుంది, ఆ తీర్పు దినం రాబోతుంది. ఆ తీర్పు దినం రోజున ఈ లోకమంతా రక్షించబడడం కోసం ఆయన ఒక్కడు మరణిస్తే, ఇంతమంది మనం ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనల్ని ఏం చెప్పాడు ఆయన? ఈ సువార్తను ప్రకటించాలి.